హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. సో మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కళ వచ్చేసింది. నిన్న టోల్గేట్ల దగ్గర వాహనాల హడావిడి చూసినా, కోడిపందాల బరులు సిద్ధం చేసే తీరులు చూసినా, వార్తలు చూసినా, వాహనాలు చూసినా, బయట చూసినా, ఎక్కడ చూసినా సరే సంక్రాంతి సందడి కనిపిస్తోంది. ఇంకా పల్లెల్లో మొదలైంది. ఎందుకంటే సంక్రాంతికి 2 రోజుల ముందు ఆదివారం, శనివారం రావడంతో, వీకెండ్స్ రావడం, సెలవు రోజులు రావడంతో చాలామంది ఎంప్లాయీస్ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళందరూ సొంత ఊళ్ళకి బయలుదేరారు. ఈవెన్ నేను కూడా సొంత ఊరికి వెళ్ళాలి కాబట్టి రేపు వెళ్తున్నాను. సో రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు వీడియో, న్యూస్ అనాలిసిస్ వీడియో ల్యాప్టాప్లోనే వస్తుంది. ల్యాప్టాప్లో రికార్డ్ చేసి పెడతా. ఎలా చేసినా సరే దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మ్యాగజైన్ యాజ్ యూజువల్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఇవాళ డెలివరీ చేస్తున్నాం. రేపు సండే, ఈరోజు సండే కదా, మీకు సోమ లేదా మంగళవారాల్లో డెలివరీ అవుద్ది. మ్యాగజైన్ ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో అమౌంట్ పే చేసి వాళ్ళందరికీ కూడా రేపు లేదా ఎల్లుండి డెలివరీ అయిపోద్దండి. యాజ్ యూజువల్ డెలివరీ చేసేస్తున్నాం. ఈరోజు విజయవాడలో మీటప్ పెట్టాల్సింది పెట్టలేదు. ఎందుకంటే అక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ ఆఫ్టర్ సంక్రాంతి పెట్టండి అన్నారు. సో ఈ నెలకి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ మంత్ మనకి అఫీషియల్, ఇది ట్రయల్ వెర్షనే కదా. సో నెక్స్ట్ మంత్ మొబైల్ యాప్ అండ్ మ్యాగజైన్ రెండూ కలిపి బెంగళూరులో ప్లాన్ చేద్దాం. సరే, పక్కన పెడితే కేపీఎల్కు కోస్తా సై. కేపీఎల్ అంటే తెలుసుగా, కోడిపందాలు ప్రీమియర్ లీగ్. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర బరి కార్పొరేట్లా ఉంటుంది. సో ఇది బరి అనమాట. కార్పొరేట్ తరహాలో నూజివీడు మండలం మీర్జాపురం సమీపంలో కోడిపందాల బరి వద్ద ఏర్పాటు చేస్తున్న వాటర్ ప్రూఫ్ షామియానాలు. సో నూజివీడులో భారీ స్థాయిలో ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలు, కార్వాన్లు, వర్షం కురిసినా సరే చుక్క నీరు కూడా కిందకి రాకుండా వాటర్ ప్రూఫ్ షామియానాలు, భోజనాలకు, వినోదాలకు జర్మన్ హ్యాంగర్లు, వేల మంది కూర్చొని తిలకించేందుకు భారీ గ్యాలరీలో కూడా విఐపీలు, వివిఐపీలు, సామాన్యులు, రకరకాల వాళ్ళకు టోకెన్లు, సిస్టమ్స్, ఇదంతా కూడా భారీగా ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, మీర్జాపురం సమీపంలో. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో భారీ స్థాయిలో ఇది ఒకటిను, అలాగే భీమవరంలో ఒకటి రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేస్తారు. అది కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. సో ఇది ఈనాడులో బ్యానర్లో వేశారనమాట, కేపీఎల్ కోస్తా సై అని. సో సంక్రాంతికి కోడిపందాలు అనేవి సహజమే, ప్యాకెట్లు కూడా సహజమే. అయితే ప్యాకెట్లు శృతి మించితేనే ఇబ్బంది అనమాట. అలా కొన్ని చోట్ల శృతి మించుతున్నాయి. రోజు కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. అవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. అది పార్టీకి కూడా చెడ్డ పేరే. ఇక్కడ ఏదో సంక్రాంతి టైంలోనే కాదు, సంక్రాంతికి సంబంధం లేకుండా గత సంవత్సరం నుంచి ప్రతిరోజు నాన్ స్టాప్గా ఇక్కడ కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. చిలకలూరుపేట అది ఎవరు ఏంటనేది ఒకసారి చూస్తే బెటరు. ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అది. ఇక రగులుతున్న ఇరాన్ అని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో హింస, 72కు చేరుకున్న మృతుల సంఖ్య, 2300 మందికి పైగా అరెస్టు, వారిని చంపితే ఊరుకోం ట్రంప్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల కింద ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలు చోట్ల భారీ హింసాత్మక ఘటనలో ఇప్పటిదాకా 72 మంది మరణించారు. వీళ్ళలో పిల్లలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300కు పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వాళ్ళకి ఏమైనా హాని జరిగితే మేము ఊరుకోము, యుద్ధానికి దిగుతాము అని చెప్పి ట్రంప్ హెచ్చరించారనమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి మీద చేసిన కామెంట్స్ మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పందిస్తూ, నాగరికత లేని వాళ్ళు అలా మాట్లాడతారు, మంచి చెడు జగన్మోహన్ రెడ్డికి లేదు, నాగరికత లేదు, ఆయనకు ఎప్పుడూ కూడా ఒకటే పని, విద్వేషం నింపుకొని విషం చిమ్మడమే ఆయనకు పని అని చెప్పి ఘాటుగా విమర్శించి, జగన్కు నాగరికత గురించి తెలిస్తే రాజధానిపై దుష్ప్రచారం చేయరు, 2020లో వదిలేసిన రాయలసీమ లిఫ్ట్తో వైకాపా స్వార్థ రాజకీయాలు, మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు, జగన్కు నాగరికత తెలిస్తే నదీ తీరంలో అభివృద్ధి చెందుతున్న రాజధాని గురించి దుష్ప్రచారం చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. సింధు నాగరికత ఎలా వచ్చిందో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో తాజా పరిణామాలపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాతో అంటే ఎదురుగా మీడియా ప్రతినిధులు ఉంటారు, చంద్రబాబు గారు ఉంటారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఈయన మాట్లాడతారు, మాటమంతే ఉంటుంది. అంతే తప్ప లైవ్లో ఒకటి సెట్ ఏర్పాటు చేసుకొని మనకు నచ్చిన జర్నలిస్టులను ఎదురుగా పెట్టుకొని రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ వెర్షన్ బయటకు వదలడం కాదు, ఛానల్లో వదలడం కాదు.
నదీ గర్భానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. మర్చిపోయాను, ఇక్కడ రాజధాని అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో చేసిన కామెంట్స్ వైసీపీకి నష్టమే. ఆ నష్ట నివారణ కోసం దాన్ని కవర్ చేయడానికి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కవర్ డ్రైవ్ కొట్టారు, కానీ అది ఫెయిల్ అయింది. తొలి దశ భూములు ఇచ్చిన రైతులకి ఏమీ చేయలేదు. అమరావతిలో రోడ్లు, కనెక్టివిటీ, ప్లాట్ల అభివృద్ధి లేదు. ఇవి చేయకుండా రెండో దశకి ఎలా వెళ్తారు? చంద్రబాబు సృష్టించిన సమస్యలే రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా ప్రయారిటీ. ఇదిగో అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా ప్రయారిటీ అన్నారు. అమరావతిలో రైతుల ప్రయోజనాలు వీళ్ళ ప్రయారిటీ అంట. ఆ రైతులను గత 5 ఏళ్ళు విసిగించి కేసులు పెట్టి తన్ని వాళ్ళ కన్నీరుతో వీళ్ళు అభిషేకం చేసుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని కుల విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళని నానా హింస పెట్టిన ఈ పార్టీ వీళ్ళు అమరావతిలో రైతుల ప్రయోజనాలు ప్రాధాన్యత అంటే ఎవరైనా నమ్ముతారండి? అదే వైసీపీ విధానం, అదే. అందుకే వాళ్ళకి 11 వచ్చాయి. ఇంకంతకుమించి నేను ఎక్కువ చెప్పకూడదు. ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా దాడి చేస్తారా? వైఎస్ఆర్సీపీ నేత సజ్జల. కాట్ల కుక్కల్లా దాడి చేసినా వాళ్ళకు విశ్వాసం ఉంటుంది, పాములకే విశ్వాసం ఉండదు. కుక్కలు కాస్త పర్వాలా, పాములు అయితేనే మరీ నష్టం. సో కుక్కలను పాములు విమర్శిస్తున్నాయి అన్నమాట, కాట్ల గురించి, విశ్వాసం గురించి. ఆంధ్రజ్యోతిలో వేశారు, జగన్ది విద్వేషమే, ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన ఆపడం లేదు. నదీ తీరానికి పరివాహక ప్రాంతానికి తేడా తెలియదు, నాగరికతపై అవగాహన లేదు, నదుల వెంట ఉన్న నగరాలన్నీ అభివృద్ధి, లండన్, మాస్కో, ఢిల్లీ, కోల్కతా ఇలాంటివే. తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి. మిగులు జలాలతో నల్లమల సాగర్ పూర్తయితే శ్రీశైలం సాగర్లో నీటి లభ్యత పెరుగుతుంది. అవసరమైతే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలే. టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి. జగన్కు నాగరికతపై అవగాహన లేదు, నదీ తీరానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజధానిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధు నాగరిక ఇదంతా చెప్తూ రాస్తూ ఉల్టా పల్టా అమరావతిపై వైసీపీ తికమక, ఇక్కడ కట్టొద్దంటూ జగన్ హోంకరింపు, రివర్ బేసిన్ పేరుతో బెదిరింపు, 48 గంటల్లోనే తెరపైకి వచ్చిన సజ్జల స్వాగతిస్తున్నాం అని ప్రకటన, రివర్ బేసిన్ మాట ఎత్తన పోయిన, అమరావతి రైతులపై ప్రేమ, ఖర్చు, అవినీతి అంటూ పాత కథలు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జనంలోకి రివర్స్ వెళ్ళడంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని కవర్ చేయడానికి వచ్చి కవర్ డ్రైవ్స్ కొట్టారు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందనమాట. ఇక బడ్జెట్లో భారీగా నిధులు ఇవ్వండి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రాజెక్టులకు సొమ్ములు కేటాయించండి, పన్నుల వాటా శాస్కీలో రుణ కేటాయింపులు పెంచండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి కేశవ్ విజ్ఞప్తి. అంటే ఈ సంవత్సరం బడ్జెట్ తమిళనాడు మీద, వెస్ట్ బెంగాల్ మీద ప్రేమ కురిపిస్తారు. వాటితో పాటు ఇంకా ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు ఉన్న మరికొన్ని రాష్ట్రాల మీద ప్రేమ కురిపిస్తారు. కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుందంటే ఆ సంవత్సరం ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మనకి బడ్జెట్లో మంచి నిధులు రావాలి అంటే 2028 వరకు వెయిట్ చేయాలి. అఫ్కోర్స్ మనం కేంద్రంలో కీలకమైన పొజిషన్లో ఉన్నాం కాబట్టి మేబీ కంటి తుడుపుగా కొన్ని అయితే ఇస్తారు. కానీ తమిళనాడుకి భారీగా జాతీయ రహదారులు ఇస్తారు, వెస్ట్ బెంగాల్కి కూడా భారీగా ప్రాజెక్టులు ఇస్తారు. ఇక అదుపులోకి బ్లోఅవుట్ ఏమో అదుపులోకి వచ్చిందంటండి. స్వదేశీ పరిజ్ఞానంతో మంటలు ఆర్పిన ఓఎన్జీసీ నిపుణులు 5 రోజుల అనంతరం ఊపిరి పీల్చుకున్న సమీప గ్రామాల ప్రజలు ఇరుసుమండలో గ్యాస్ బావికి క్యాపింగ్. సో ఏ గ్యాస్ బావి నుంచి అయితే గ్యాస్ చమురు లీక్ అయ్యాయో దానికి క్యాపింగ్ కూడా పెట్టేశారు. క్యాపింగ్ పెట్టేసి అందులోంచి అదే లీక్ అవ్వకుండా బురదని రివర్స్ పంపింగ్ చేశారనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరీ 5 ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఏర్పడిన బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. శనివారం ఉదయం 10:20 అంటే 10:20 సమయంలో ఓఎన్జీసీ నిపుణులు సిబ్బంది మంటలు రాకుండా చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ సమయంలో గ్యాస్ వస్తున్న చోట అదుపు చేశారు. అమెరికా నుంచి నిపుణులను రప్పించాలని ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే కంట్రోల్ అవ్వడంతో ఇంకా అమెరికా నుంచి నిపుణులు రాలేదు. ప్రపంచ టాప్ 100 పోర్ట్లలో విశాఖకు చోటు. బాగుందండి. ఏపీ ప్రభుత్వ మారిటైమ్ పాలసీ దూరదృష్టికి నిదర్శనం. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు.
సో ప్రపంచంలో ఉన్న టాప్ 100 పోర్టుల్లో విశాఖ పోర్టు స్థానం దక్కించుకుందంట. ఇక కుప్పకూలిన చార్టెడ్ ఫ్లైట్ 6 గాయాలు. ఒడిశాలోని రౌర్కెలా సమీపంలో పంట పొలాల్లో ఓ చార్టెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. అందులోని 6 గాయపడ్డారు. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి శనివారం 12 గంటల 15 నిమిషాలకు 9 సీటర్ A1 ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ బయలుదేరింది. రౌర్కెలాలో దిగాల్సి ఉండగా మధ్యాహ్నం 1:30 గంటలకు గమ్యస్థానానికి 5 కిలోమీటర్ల దూరంలో జరద్ వద్ద పొలంలో కూలిపోయింది. సమయానికి అక్కడ పనుల్లో ఉన్నవారు గమనించి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇంజిన్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిందంట. ఇక తిరుమల కంపార్ట్మెంట్లో మత్తుమందిచ్చి భక్తురాలి తాళి చోరీ, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఒక మహిళే మరో మహిళ తాళిని చోరీ చేశారు మత్తుమందిచ్చి. రాష్ట్రంలో నీటి బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ తరహాలోనే సీఎం ఆదేశాలతో అంచనాలు సిద్ధం చేసింది జలవనరుల శాఖ. రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా ప్రాంతాల వారీగా నీటి బడ్జెట్ ఒకటి రూపొందిస్తున్నారండి. అది చూడొచ్చు మనం. అండ్ ఓఎంసీ అక్రమాలు ఎన్నో, లీజు లేని ప్రాంతంలో ఇనప ఖనిజ తవ్వకాలు, పక్క లీజుల్లోకి చొచ్చుకెళ్ళి మైనింగ్, అక్రమంగా 9 మట్టి రోడ్ల నిర్మాణం, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ సమగ్ర సర్వేలో వెలుగులోకి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ అక్రమాల దందా భారీగానే ఉందని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎవరికి లీజులు కేటాయించకుండా ఉన్న అటవీ భూముల్లో ఇష్టానుసారం తవ్వకం చేయడం, పక్కనే ఉన్న ఇతర లీజుల్లోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి ఇనుప ఖనిజాన్ని తవ్వి తరలించడం, తన లీజు ప్రాంతాల నుంచి వాహనాలు తిరిగేందుకు వీలుగా అటవీ శాఖ నుంచి అనుమతులు లేకుండానే రోడ్లు వేయడం, ఇలా అన్నీ అక్రమాలే అని ఓఎంసీ అక్రమాలను తాజాగా మరోసారి బయటకు తీసుకొచ్చారు. ఇక గోదావరి సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధం. నేటి నుంచి 13 వరకు పోటీలు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ఒకరోజు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించండి. రంగరాయ వైద్య కళాశాల విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. కళాశాల పూర్వ విద్యార్థుల కృషి స్ఫూర్తిదాయకమైన ప్రశంస. తాము చదువుకున్న కళాశాలకు సదుద్దేశంతో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్న రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల కృషి స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 10.12 కోట్లతో నిర్మించనున్న అడ్మిన్ అకాడమిక్ బ్లాక్ భవనానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ కూడా, డాక్టర్లు అందరూ కూడా నెలలో ఒకరోజు గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించండి. ఆ ప్రాంతానికి వైద్యులు వెళ్ళడానికి భయపడుతున్నారనమాట. ఆ ప్రాంతానికి సాధారణంగా వైద్యులు ఎవరు కూడా, ప్రభుత్వ వైద్యులు అక్కడ పని చేయరు. ఒకవేళ అక్కడ డ్యూటీ వేసినా వారంలో ఒకరోజు వెళ్తారు, నామకే వస్తాయి. మిగిలిందంతా ఎక్కడో దగ్గర డిప్యుటేషన్ పెట్టుకుంటారు. సో అందుకే ఆ ప్రాంతంలో కనీసం నెలలో ఒకరోజైనా వెళ్ళండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది మనం చూడొచ్చు. అమరావతి సచివాలయంలో హైదరాబాద్ని పోల్చడం, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి, వైకాపా రాజధాని ఎక్కడ? మంత్రి నారాయణ. జోదా జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి. కోడిపందాల నేపథ్యంలో అవును, ప్రతి సంవత్సరం ఈ హైకోర్టుల ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళు యాక్టింగ్ చేయడం, ఇదంతా అలవాటే. ఈ 3 రోజులు ఎవరు ఏమీ చేయలేరు. తీరం దాటిన వాయుగండం, ఇక చదువుతోనే సవాళ్ళను అధిగమించే శక్తి, నీటి వృధా, ప్లాస్టిక్ వాడకాన్ని నివారిస్తే మనం కూడా ప్రతి ఒక్కరూ కనీసం 100 మొక్కలు నాటాలి. విద్యార్థులకు మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ నిర్దేశం. నారా భువనేశ్వర్కి అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు. డైరీ రంగంలో సేవలకు గుర్తింపు. డైరీ రంగంలో అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విసిఎండి నారా భువనేశ్వర్కి ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ 2025 అవార్డు వచ్చిందంట. జల్జీవన్కు జవసత్వాలు. 5,000 కోట్లతో బ్యాంకు రుణంతో జోరందుకున్న పనులు మరో 7,000 కోట్లు త్వరలో తీసుకునే అవకాశం. నిర్మాణంలో ఉన్న పెండింగ్ పనుల పూర్తి కార్యాచరణ. జల్జీవన్. ఇంకా ఓపీ చీటీ అక్కర్లేదు, వాట్సాప్ టోకెన్ చాలు. మన మిత్రాల త్వరలో ఓపీ సేవలు. బాగుందండి. ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళి మనం ఓపీ కోసం లైన్లో నిల్చునే పని లేకుండా వాట్సాప్లో ఓపీ టోకెన్ తీసుకొని అది చూపిస్తే చాలంట. మంచిది. జగన్ అవినీతి సొమ్మంతా యలహంక ప్యాలెస్లో. ఏపీలో కుట్రలను అక్కడి నుంచే పథక రచన. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ ధ్వజం. అవినీతి సొమ్మంతా బెంగళూరులోని యలహంక ప్యాలెస్కే వైకాపా అధినేత జగన్ తరలించారని
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆయన అమలు చేస్తున్న కుట్రలన్నింటికీ అక్కడి నుంచే పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు. స్క్రబ్ టైఫస్ కేసులు గత 10 రోజుల్లో 77 పాజిటివ్ వచ్చాయి. ఇవన్నీ ఈనాడు అంశాలు. కాసేపు సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఆల్రెడీ ఈ బ్యానర్ ఇది చెప్పుకున్నాం. ఇది దారి దోపిడీకి పచ్చ జెండా అని చెప్పి ఏమండి ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు సంక్రాంతి సందర్భంలో ఛార్జీలు పెంచడం పరిపాటి. ఈవెన్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగింది అది. ఈ సంవత్సరం పెంచడాన్ని పార్టీకి ఆపాదించారు. దట్ ఈజ్ సాక్షి. ఈ సంవత్సరం వాళ్ళు పెంచడాన్ని ప్రభుత్వానికి ఆపాదించారు. ఏదో ప్రభుత్వ తప్పు అన్నట్టు. ఎస్, ప్రభుత్వ తప్పు ఎక్కడ? వాళ్ళు నియంత్రించాలి. అరే 500 కిలోమీటర్లకి 1000 రూపాయలు తీసుకో లేదా 1500 తీసుకొని నియంత్రించాలి. అలా నియంత్రించరు. అయితే వైసీపీ హయాంలో కూడా రేట్లు పెరిగాయిగా. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా రేట్లు భారీగానే పెరిగాయిగా. అంటే ఎవరు అధికారంలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా సంక్రాంతి దసరా సీజన్లో ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు భారీగా టికెట్లు ధర పెంచి దోపిడీ చేస్తారు. అది వాస్తవం. దానికి పార్టీలకు సంబంధం ఉండదు. అక్కడ ఆ టైంలో ఎవరు మంత్రులుగా ఉంటారో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి భారీగా మామూలు ఇస్తారు. 25 లక్షలు ఇస్తారా, 50 లక్షలు ఇస్తారా, ₹1 కోటి ఇస్తారా, అది సహజం. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. దీన్ని తీసుకొచ్చి సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు వాటికి తలాడిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ కీలక నేతతో పక్కా ఒప్పందం, పెద్ద ఎత్తున ముడుపులు. ఫలితంగా ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో భారీ కోత. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆధారపడేలా ఎత్తుగడ. హైదరాబాద్ అంతర్రాష్ట్ర ప్రయాణికులపై ప్రధాన గురి. 3-4 రెట్ల ఛార్జీల పెంపుతో పన్నాగం. రాను పోను 1 కోటి మంది ప్రయాణికుల దోపిడీకి స్కెచ్. ప్రయాణికుల దోపిడీకి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు స్కెచ్ వేసి కోట్ల రూపాయలు తీసుకున్నారని, లంచాలు తీసుకున్నారని రాశారు. ఇది ప్రతి ఒక్కరూ ఉన్నప్పుడు జరిగేదే. కాకపోతే వీళ్ళు పార్టీకి ఆపాదించారు. ఒప్పుకోవచ్చు, ప్రభుత్వ ఫెయిల్యూరే ఒప్పుకోవాలి. కానీ ఎవరున్నా జరిగేదే అంటాను నేను. ఇక స్వామిశిల సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం. వేకువజాము నుంచే వైఎస్ఆర్సీపీ నేతలు ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు. ఇంకో పేజీకి వెళ్దాం. పెద్ద యాడొచ్చిందిగా. సంక్రాంతికి వస్తున్నాం. కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. కేపీహెచ్బీ వద్ద నెలకొన్న రద్దీ. టోల్గేట్లే నిండిపోయాయి. నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే దారి పొడవున విపరీతంగా టోల్గేట్లు రష్. సమాధానం చెప్పలేక తిట్ల దండకం. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, చీకటి ఒప్పందాలపై వైఎస్ జగన్ ప్రశ్నాస్త్రాలు. వీటిలో ఏ ఒక్కదానికి బదులివ్వని సీఎం చంద్రబాబు, మంత్రులు. రాయలసీమ ఎత్తిపోతల నుంచి రాజధాని వరకు అన్నింటా అదే తీరు. అమరావతిలో తొలిదశ భూములు ఇచ్చిన రైతులకి ఏమీ చేయలేదు. మీ వల్లనే కదా. మీరు లాస్ట్ 5 ఇయర్స్ ఎందుకు చేయలేదు? మీరు లాస్ట్ 5 ఇయర్స్ చేయాల్సింది కదా. లాస్ట్ 5 ఇయర్స్ మీరు వేస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ నానా రచ్చ చేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళకి ఏం చేయలేదని అనే హక్కు ఎక్కడ ఉంది? ఏం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు జర్నలిస్టే కదా, మీకు తెలుసు కదా మంచి చెడు. లాస్ట్ 5 ఇయర్స్ మీరేమైనా చేశారా? ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేయడానికి? మీరు పూర్తిగా ఆడుకున్నారు వాళ్ళతో, వీళ్ళు సగం ఆడుకుంటున్నారు. మీవి డ్రామాలు మీవి, వీళ్ళ డ్రామాలు వీళ్ళవి. శాపనార్థాలే సమాధానాల జనతంత్రం. ఇది సీమకే లిఫ్ట్. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువలే ఇవి. నిండుగా ఉన్న బ్యాక్ వాటర్. ఈ జలకళ జగన్ పుణ్యమే. సో రాయలసీమ లిఫ్ట్. ఎన్జీటీ అనుమతులు లేకపోయినా, కేంద్రం నుంచి అనుమతులు లేకపోయినా, ఈసీ క్లియరెన్స్ లేకపోయినా రాయలసీమ లిఫ్ట్ను ఈ విధంగా పనులు అయితే చేశారు. సుమారుగా 2300 కోట్ల విలువైన పనులు చేసి 960 కోట్ల బిల్లులు కూడా చెల్లించారు. అనుమతులే లేవు. ఇక రాయలసీమకు చంద్రబాబు ద్రోహం. బాబు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందంతో రాయలసీమ ఎడారిగా మారుతుంది. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు నోరు మీద పెట్టలేదు? సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదన్న జలవనరుల శాఖ మంత్రి వ్యాఖ్యల దారుణం. టీడీపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం. ఇక లిఫ్ట్తోనే రాయలసీమ సస్యశ్యామలో రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి వచ్చేసారు. ఆ మేధావులు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. మేధావులు నిపుణులు వచ్చారా? ఆంధ్రజ్యోతికి వెళ్తే జగన్ విద్వేషం పక్కన పెడితే అమరావతిపై అవే కుట్రలు. సో ఈరోజు అనుకున్నదే యాక్చువల్లీ ఇదే రాస్తారు. ఈ వారం ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అదే కాబట్టి ఏబిఎన్ఆర్కే గారు అదే రాస్తారని మనం అనుకున్నదే.
సో అమరావతిపై అవే కుట్రలు. మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కూడా రాజధానులు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్కి మాత్రమే రాజధాని అవసరం లేదని జగన్ రెడ్డి ఎందుకు భావిస్తున్నారో తెలియదు. ఎందుకు భావించడం ఏంటి? ఆయనకు అమరావతి అంటే ఇష్టం లేదు. సో కాబట్టి అమరావతి మీద విషం చిమ్ముతున్నారు. అది వాళ్ళ జీవితంలో వాళ్ళు మారరు. కాబట్టి వాళ్ళ పార్టీ పరిస్థితి కూడా మారదు. ప్రజలు కూడా ఇంకా ఫిక్స్ అయ్యారు వాళ్ళు ఏంటనేది. ఇక నెలకో రోజు గ్రామాలకు వైద్యులు. ఓకే, జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా, పెట్టుబడి చిట్కాల పేరుతో 2.5 కోట్లు దోపిడీ, చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరా. ఏమండి, చదువుకున్న వాళ్ళే కదండి, 500 రెట్లు లాభం ఎక్కడైనా ఇస్తారండి? చదువుకున్న వాళ్ళు కూడా, అంటే చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఎవరైనా సరే డబ్బు ఆశ అనేది ఉంటుంది. ఆ డబ్బు ఆశ అత్యాశగా మారితే ఆ అత్యాశ సైబర్ నేరగాళ్లకు ఒక ఆయుధం అన్నమాట. సో ఆ ఆయుధంతో వాళ్ళు వలవేసి వాళ్ళని లాగి ఇదిగో లాగుతున్నారు. ఎమ్మెల్యేలు అవని, ఐపీఎస్లు అవని, చదువుకున్న వాళ్ళు అవని, చదువులేని వాళ్ళు అవని, సైబర్ నేరగాళ్ళకు బుక్ అయిపోతున్నారు. వాళ్ళ ముందు వాళ్ళ ట్రాప్కి గురవుతున్నారు. చూడండి, జేడీ లక్ష్మీనారాయణ గారి భార్య 2.5 కోట్లు పెట్టుబడి పెట్టారంట. పసిడి తన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి దాన్ని పెట్టుబడి పెడితే 500 రెట్లు లాభం వస్తుందని ఎరవేశారంట ఎవరో. అంటే మీరు 2 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తుందని. అంత ఈజీగా వస్తుందా? అంత షార్ట్కట్లో భారీగా డబ్బులు వస్తాయా? షార్ట్కట్ మనీ ఏది కూడా శాశ్వతం కాదు. షార్ట్కట్ గెలుపు కూడా శాశ్వతం కాదు. అది ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా? మన జీవితానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి, వాటిని వదిలేయకూడదు, మర్చిపోకూడదు. ఇక ఖమేనీ చిత్రాలు తగులుబెట్టి సిగరెట్లు వెలిగించి ఇరాన్లో ప్రజా తిరుగుబాటు తీవ్రతరం, ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు, దేశం మొత్తం పాకిన ఖమేనీ వ్యతిరేక ఉద్యమం. బంగ్లాలో మరో హిందూ యువకుడి, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు రెచ్చగొడుతున్నారండి. అమెరికా వాళ్ళు వెనిజులా మీద పడినట్టు మనం కూడా బంగ్లాదేశ్ మీద పడాలి. ఇక నారి బిగించిన ఉద్యమం, ఇరాన్లో ప్రజా తిరుగుబాటు తీవ్రతరం, ముందుండి నడిపిస్తున్న మహిళలు. H1B వీసా ప్రీమియం ఫీజులు పెంపు, అయోధ్య రామ మందిరంలో నమాజ్ చేసేందుకు కశ్మీర్ వ్యక్తి ప్రయత్నం, బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడి, సుప్రీంకు ఈడీ దీదీ పోరు, అత్యున్నత న్యాయస్థానంలో ఇరు వర్గాల పిటిషన్లు, మమతా బెనర్జీ చర్యల బల ప్రదర్శన, ఈడీ మా వాదన వినకుండా ఆదేశాలు జారీ చేయొద్దు ప్రభుత్వం. ఏదో ఒకరోజు భారత ప్రధానిగా హిజాబ్ ధరించిన మహిళ. తెలుగు వెలుగుతోంది. గత 1000 ఏళ్లలో తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందింది. భాష, రూపం, ఉచ్చారణ, అక్షర నిర్మాణం అన్నీ అద్భుతమే. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య 12 కోట్లు. ఆవకాయ్ అమరావతి చర్చా వేదికలో ప్రముఖ రచయితలు ఎవరెవరు? కస్తూరి మురళీకృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు, వర ముల్లపూడి, వేదాంతం శ్రీపతి శర్మ, ఎం అనురాధ. సో రచయితలందరూ ఆవకాయ్ అమరావతి చర్చలో ఉన్నారు. ఇక రేపే నింగిలోకి PSLV C62, 5 ఏళ్ల నిరీక్షణకు తెర. చీపురుపల్లిలో రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం తీవ్ర నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం. 18 నెలల్లో పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం. ఈ రైల్వే బ్రిడ్జి శంకుస్థాపన ప్రారంభం సందర్భంగా వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ వాళ్ళు మొత్తం రెడీ చేసుకుంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి దాని దగ్గర వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఓపెన్ చేస్తారు. దాంతో అక్కడ గొడవై పోలీస్ కేసుల వరకు వెళ్ళారు. సరే, అది పక్కన పెడితే ఆంధ్రజ్యోతి అయిపోయి ఆంధ్రప్రభలో చూస్తే 2 రాష్ట్రాలకు జలజగడాలతో నష్టం, కాళేశ్వరానికి లేని అభ్యంతరం, బనకచర్లకు ఎందుకు అని ఇద్దరు కూర్చొని, యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారికి చెప్పారు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాము అని. మేబీ సంక్రాంతి తర్వాత ఇద్దరు భేటీ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక మచ్చపోయింది చుక్క తొలగింది, చుక్కల భూములకు విముక్తి, దశాబ్దాల నాటి సమస్యలకు పరిష్కారం. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాలకు తొలగిన గ్రహణం అని ఇచ్చారండి. దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న 22A నిషేధ జాబితాలో ఉన్న చుక్కల భూములకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2.6 లక్షల మంది రైతులకు సంబంధించి 9.75 లక్షల ఎకరాల భూములను నిషేధ జాబితా నుంచి తొలగించారంట. రైళ్లు నరకం, రిజర్వేషన్ లభించక ఇక్కట్లు. బస్సులు కష్టం, బాగా రాశారు. బస్సులు కష్టం, రైలు నరకం. బస్ స్టాండ్లో ఉన్న ఫోటో రద్దీ ఫోటో, రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీ ఫోటో పక్కన వేశారు. ప్రజెంటేషన్ బాగుంది. ఇక గిరిజన ప్రాంతాలకు వైద్యులు వెళ్ళాలి. ఇందాక చెప్పుకున్నదే సోమనాథ్ దేవాలయంలో మోడీ ప్రత్యేక పూజలు. ఆలయంపై మొదటి దాడి జరిగి 1000 ఏళ్ళు. స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా ఓంకార్ మంత్ర మెగా డ్రోన్ షో. నేడు ప్రత్యేక ప్రార్థనలు. పశు వైద్యంలో శంకరదాదాలు.
2024లో 1896 ఏహెచ్ఏ ఉద్యోగాలు భర్తీ, నకిలీ సర్టిఫికెట్లతో 1500 మంది ఏహెచ్ఏలు, మూగజీవాల ప్రాణాలతో చెలగాటం, నకిలీ ఏహెచ్ఏలపై ప్రభుత్వానికి నివేదిక. పశు వైద్యంలో శంకరదాదాలని 1896 మందిలో 1500 మంది ఫేక్ సర్టిఫికెట్లతో వచ్చారంట. ఓర్నే. విద్యార్థుల పెదవులపై కూల్ లిప్ విషం, మత్తులో చిత్తవుతున్న బడి పిల్లలు. చిత్తూరులో ఆందోళనకర పరిస్థితుల్లో రంగంలోకి ఈగల టీము, దుకాణాలపై పెరిగిన నిఘా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కూల్ లిప్ అని ఒకటి ఉందంటండి. ఇది తీసుకుంటే మత్తులోకి వెళ్తున్నారని పిల్లలు స్కూల్స్లో అమ్మేస్తున్నారంట. ఇది చూసుకోండి, చిత్తూరు జిల్లాలో కానీ ఆ ప్రాంతంలో చూసుకోండి ఒకసారి. ఇక చల్లారని బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని రాశారు. సో ఇవి ఆంధ్రప్రభలో అంశాలు. సాక్షి అయిపోయింది, ఆంధ్రజ్యోతి అయిపోయింది. ఈనాడులో నేషనల్ అంశాలు కూడా ఆల్మోస్ట్ చెప్పుకున్నాం. ఇంకోసారి చూద్దాం. సోమనాథ్ ఆలయంలో అబ్బురపరిచిన డ్రోన్ షో బాగుంది కదా. తాండవం, శివతాండవం డ్రోన్ షోలో చూపించారు. ఇక సర్పై ఈసీకి మమత లేఖాస్త్రం, రికార్డులు సరిచేయడం కంటే ఓట్ల తొలగింపే లక్ష్యమైందని ఆరోపణ. పాపం పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించడంతో ఆమెకు ఏం చేయాలో గత్యంతరం లేని పరిస్థితి. రష్యాపై సైనిక చర్య ఆందోళన లేదు, వెనిజువేలాలో చమురు కంపెనీలకు రక్షణ. ఈ మెకానికల్ ఇంజనీర్ సమోసా కింగ్. బీహార్లోని పట్నాకు చెందిన రవి రంజన్ చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, అయినా అందరూ అతన్ని సమోసా కింగ్ అని పిలుస్తారు. 5 ఏళ్ల కిందట గాజియాబాద్లో చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. సమోసా ప్రియుడైన రవి పట్నంలోనే ఒక చిన్న బండితో అదే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అప్పటిదాకా ఆలు సమోసా మాత్రమే రుచి చూసిన జనం నుంచి పన్నీర్, బఠానీ, క్యాప్సికమ్, మష్రూమ్, చీజ్ కార్న్ ఇలా దాదాపు 20 రకాల సమోసాలను తిన్నాడు. పులితో పోరాడిన శునకం, శత్రువును కాపాడి రైతును కాపాడి ప్రాణత్యాగం. జర్మన్ షెపర్డ్ అనే శునకం పులితో పోరాడిందంటండి. రాట్వేలర్ ఒకటి, జర్మన్ షెపర్డ్ ఒకటి, ఇంకా కర్నెలు, ఇవన్నీ కూడా కొంచెం ధైర్యంగా ఉంటాయి, పోరాడతాయి. ఇక్కడ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని శక్తివంతమైన భారతం నిర్మిద్దాం. వికసిత భారత్ సంవాద కార్యక్రమంలో అజిత్ దువా. పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వారసత్వాన్ని నాశనం చేసేందుకు నా కుటుంబీకులు చాలు, లాలూ కుమార్తె రోహిణి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని నాశనం చేయడానికి బయటవారి అవసరమేమీ లేదని, తమ కుటుంబీకులే సరిపోతారని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య వ్యాఖ్యానించారు. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యాజ్ యూజువల్ రేపటి నుంచి కూడా వీడియో పోస్ట్ చేస్తాను. కాకపోతే కొంచెం మా ఊర్లో నెట్ అంత స్పీడ్ ఉండదు, వైఫై రాదు, మొబైల్ డేటా నుంచే చేయాలి. వీడియో షూట్ చేసిన తర్వాత దాన్ని పోస్ట్ చేయడానికి కనీసం గంట పడుతుంది. అంటే నెట్ ప్రాబ్లం అనమాట. జియో సిగ్నల్స్ అంత ఫాస్ట్ ఉండవు, నెట్ అంత స్పీడ్ ఉండదు, ఎయిర్టెల్ కూడా స్పీడ్ ఉండదు, ఇబ్బంది. బిఎస్ఎన్ఎల్ వస్తుంది, బిఎస్ఎన్ఎల్ కూడా 5G స్పీడ్గా రాదు. అలా మా ఊరు పల్లెటూరు కదా, కొంచెం ఇబ్బంది. సో రేపటి నుంచి ఒక 4-5 రోజులు కొంచెం లేట్ అవుద్ది, ఒక పావు గంట అరగంట. మ్యాక్సిమం 8:15 లోపు చేయడానికి నేను ట్రై చేస్తాను, ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే. థ్యాంక్ యూ.